ప్రతి నెల 2 ప్రదోష వ్రతాలుంటాయి. శనివారం వచ్చే ప్రదోష వ్రతాన్ని శని ప్రదోష వ్రతం అంటారు. శివుని ఆరాధన, పూజా విధానం, పరిహారాల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. ప్రదోష వ్రతం ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో వస్తుంది. వైశాఖ మాసంలోని కృష్ణపక్షం ప్రదోష వ్రతం మే 24, శనివారం వచ్చింది. శనివారం వచ్చే ప్రదోష వ్రతాన్ని శని ప్రదోష వ్రతం అంటారు. హిందూమతంలో ప్రదోష వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం వారంలో 7 రోజులు చేసే ప్రదోష ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రదోష వ్రతం రోజున శివుడిని పూజిస్తారు. సాయంత్రం ప్రదోష ముహూర్తంలో ఈ పూజ చేస్తారు. త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. త్రయోదశి తిథి ప్రారంభం మే 24, 2025 రాత్రి ఉదయం 7:20 గంటలకు త్రయోదశి తిథి ముగుస్తుంది. మే 25, 2025 మధ్యాహ్నం తెల్లవారుజాము 4:09 గంటలకు ప్రదోష కాలము, రాత్రి ఉదయం 7:10 నుండి ఉదయం 9:13 వరకు తరువాత సాయంత్రం ప్రదోష ముహూర్తంలో పూజకు సిద్ధం చేయండి. వీలైతే సాయంత్రం మళ్లీ స్నానం చేసి శివలింగంపై నీటిని సమర్పించండి. శివుడికి బిల్వపత్రాలను మొదలైన వాటిని సమర్పించండి. దీని తరువాత శని ప్రదోష వ్రతం కథను వినండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. శివునికి హారతి ఇవ్వండి. పూజ ముగిసిన తర్వాత క్షమించమని అడగండి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపం వెలిగించాలి. శనీశ్వరుడిని ఆరాధించండి. శనీశ్వరుని మంత్రాలను పఠించండి. శని అశుభ ప్రభావాల నుంచి ఎలా బయటపడాలి? శని ప్రదోష వ్రతం రోజున శివలింగంపై నీరు, నల్ల నువ్వులు సమర్పించండి. దీని షమీ పాత్రలను సమర్పించండి. తరువాత శివ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. శని ప్రదోష రోజున శివలింగానికి 108 బిల్వ పాత్రలను సమర్పించండి. ఈ రోజున మినప్పప్పు, నల్ల బూట్లు, దుస్తులు వంటివి దానం చేయడం ప్రయోజనకరంగా భావిస్తారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. శని ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల శని దోషం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. శివుని ఆరాధన, పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.